రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఈవెంట్ లో ఆయన రోజా, మురళీమోహన్, అలీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో అలీ స్వయంగా స్పందిస్తూ పరిస్థితిని సున్నితంగా సమన్వయపరిచారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్ర ప్రసాద్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై మాట్లాడిన ఆయన, నా మాట తీరును అలీ సీరియస్ గా తీసుకోలేదు. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దు అని అతడు చెప్పాడు. ఆయన ఎవరో కావాలని దీనిని పెద్దది చేస్తున్నారు. మేమంతా ఒకరికొకరం ప్రేమతో ఉన్నాం. అలాంటి అనుబంధాలు లేకుంటే ఇంతకాలం కలిసి ప్రయాణించలేమని అన్నారు. అలాగే అలీ తనకు మళ్ళీ ఫోన్ చేసి జరిగిందాన్ని మర్చిపో అని చెప్పినట్టు వెల్లడించారు. ఏదేమైనా జరిగిన దానికి నేను చాలా హర్ట్ అయ్యాను అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇకపై జీవితం అంతా ఎవరినైనా మీరు అనే పిలుస్తాను. ఎప్పుడు నువ్వు అనే పదం వాడను. ఇది నేను ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్న నేర్పు. నేను మాట ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరినీ గౌరవంగా పిలుస్తాను అని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో రాజేంద్ర ప్రసాద్ తన భవిష్యత్ వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ స్పందన సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది. కాగా ఇండస్ట్రీలో మాత్రం ఈ వివరణపై మిశ్రమ స్పందన. రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్టి పూర్తి సినిమా రిలీజ్ అయి యావరేజ్ టాక్ తో నడుస్తుంది.